ఫ్రెండ్స్ ఇదే ఐక్యూ Z10X మొబైల్. ఎవరైతే 15,000 లో బడ్జెట్లో మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసిన మొబైల్ అన్నట్టు. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో ప్రత్యేకతలు ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఐక్యూ Z10 గురించి అన్బాక్సింగ్ నేను చేసేసాను. అదే రోజు దీన్ని కూడా చేయాల్సింది, కానీ ఇక రెండు కలిపితే పెద్ద వీడియో అయిపోద్దని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చూసేయండి. ఈ బాక్స్లో ఏముందో చూసేయండి ఫటాఫట్. ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ పై వైపే మొబైల్ ఉంది. బాక్స్ లోపల వైపు USB to Type-C కేబుల్, 44W ఛార్జర్, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉంది. మరి ఎప్పుడైనా మీరు యూజర్ మాన్యువల్ మొత్తం చదివారా లేదా కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఈ స్టిక్కర్ని దేనికోసం యూజ్ చేస్తారనేది కూడా కింద కామెంట్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. దీని చుట్టూన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. మరి కవర్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ చూడడానికి ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ మీరు బిల్ చూడొచ్చు, ప్లాస్టిక్ బిల్నే యూజ్ చేసేస్తారు. ప్లస్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ డిజైన్ అనేవి ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఇలానే ఇస్తున్నాయి. ఇక్కడ ఐక్యూ బ్రాండింగ్ ఉంది. కాకపోతే మొబైల్ మనం అటు ఇటు ఇట్లా మూవ్ చేసినప్పుడు మనకు వేవ్స్ లాంటి డిజైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. పై వైపు ఏం బటన్స్ లేవు. ఇటువైపు సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గిఫ్ట్స్, నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా విషయాల గురించి మాట్లాడదాం. దీనిలో ఫంటా చాయిస్ ప్రొవైడ్ చేశారు. మరి బ్లోట్వేర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అన్ఇన్స్టాల్ చేయొచ్చా అంటే అన్ఇన్స్టాల్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది, లేటెస్ట్ OS. ఫ్రెండ్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసేసారు కదా. మరి మొబైల్ స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. అయితే సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాదు, LCD డిస్ప్లే. దీంతో పాటు బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 10-15 nits బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తారు. మొబైల్లో ఫ్రంట్ సైడ్ ని చూసినట్టయితే మనకు బెజిల్స్ చుట్టుపక్కల కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి, కానీ కింద మాత్రం కొంచెం బెజిల్స్ ని వీళ్ళు యాడ్ చేసేసారు. ముందు పంచోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది ఒక మంచి విషయమే, ఎందుకంటే ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 12,500, అంటే నేను బ్యాంక్ ఆఫర్స్ అవి అన్నీ కలుపుకున్న తర్వాత మీకు 12,500కే మొబైల్ దొరుకుతుంది. కాబట్టి 15,000 బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకు డిస్ప్లే అనేది బాగానే అనిపించింది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సో మరి వీడియోస్ చూడడానికి వైడ్ అండ్ L1 సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. HDR-లో కూడా మనం యూట్యూబ్లో వీడియోస్ని చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో లేదు ఆప్షన్. ఓవరాల్గా డిస్ప్లే అనేది బాగానే ఉంది. బ్యాగ్ గురించి మాట్లాడితే ప్లాస్టిక్ బిల్డ్ని యూజ్ చేసేసారు. వెయిట్ గురించి మాట్లాడితే 200 grams పైనే ఉంటుంది. 3.5mm జాక్ ఇవ్వలేదు. దీనిలో మనం 2 సిమ్స్ వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి మరి మీకు తక్కువ GB స్టోరేజ్ వేరియంట్ సరిపోద్దా లేదా అనేది ఆచితూచి ఈ మొబైల్ అయితే కొనుక్కోండి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇమీడియట్ Dimensity 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకు బాగా అనిపించింది. 7 lakhs పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒక వీడియోలో ఎంత బెంచ్ మార్క్ స్కోర్ వస్తే ఎంత డబ్బులు పెట్టొచ్చు అనేది. సో మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే BGM ఆడేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. అంటే మీరు 20,000 30,000 పెట్టిన మొబైల్లో ఆడినటువంటి పర్ఫార్మెన్స్ రాదు. కాబట్టి 15,000 బడ్జెట్లో మనం గేమింగ్ చేస్తే ఎలాగైతే ఉంటుందో దానిలో మనకి ఎట్లాగో చిన్న చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో అవన్నీ దీనిలో కూడా కనిపిస్తాయి. కాకపోతే గేమ్ అయితే ఆడుకోవచ్చు. ప్లస్ మనకు మొబైల్ అనేది కూడా నాకు పెద్ద హీట్ అయినట్టు అనిపించలేదు. ఇక మీకు డే టు డే లైఫ్ యూసేజ్లో చేసుకునే అన్ని పనులు కూడా మీరు ఆరాంగా చేసుకోవచ్చు. అక్కడ కూడా నాకు ల్యాగ్స్ అనిపించింది. అయితే UIలో మాత్రం నాకు ల్యాగ్ అనిపించింది. అదైతే ఇంప్రూవ్ అవ్వాలి. మరి ఇప్పుడు అప్డేట్ వచ్చింది నేను వీడియో చేసేటప్పుడు. మరి ఈ అప్డేట్ తర్వాత ఏమైనా ఫిక్స్ అవుతుందా లేదా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ కెమెరా UI గురించి మాట్లాడినట్టయితే ఒక చిన్న ల్యాగ్ ఉంది. సో మరి అది కూడా ఈ అప్డేట్ తోటి ఫిక్స్ అవుద్దో లేదో చూడాలి. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 50 MP కెమెరా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వీడియోస్ని అయితే మనము రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. బోకేలో ఫొటోస్ని బాగానే క్యాప్చర్ చేస్తుంది. డే లైట్లో ఫొటోస్ అనేవి బాగానే ఉన్నాయి, కానీ లో లైట్లోనే ఇంకా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. దీంతో పాటే మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఫేస్ని కూడా ఎక్కువగా స్మూత్ చేసేస్తుంది. ఇది మనకు ఐక్యూ Z10లో కూడా నాకు అలా అనిపించింది, Z10Xలో కూడా ఇలానే అనిపించింది. మరి మధ్యకాలం అన్ని మొబైల్లో ఏ ఫీచర్స్ ఇచ్చినట్టు దీనిలో కూడా మనకు ఎరేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు. దీన్ని యూస్ చేసి మనం ఏదైనా ఒక అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని ఫోటోల నుంచి రిమూవ్ చేయాలి అంటే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అది బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానివ్వండి, లేకపోతే ఇలా టీషర్ట్ పైన ఉన్న ఏదైనా టెక్స్ట్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేయవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడితే 2 years పాటు మేజర్ అప్డేట్స్, 3 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇక ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ IP రేటింగ్ వచ్చేసి IP64 రేటింగ్ తోటి వచ్చింది. సో మరి దీనిపైన చిన్న చిన్న చినుకులు పడితే తట్టుకుంటుంది, కానీ అలా కాకుండా డైరెక్ట్ మీరు వాష్రూమ్లోకి వెళ్ళేసి దీంతో పాటు స్నానం చేస్తారు, లేకపోతే స్విమ్మింగ్ పూల్లోకి దూకి వీడియోలు తీస్తారంటే మాత్రం ఇది తట్టుకోదు. ఓన్లీ ఈ మొబైల్ అనే కాదు, IP68 రేటింగ్ ఇచ్చిన మొబైల్స్ అయినా సరే మీరు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేసి వీడియోస్ తీసుకుంటూ మొబైల్ పాడైపోయింది అనుకోండి, కంపెనీ వాళ్ళు వారంటీ అయితే ఇవ్వరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే దీని బ్యాటరీ బ్యాకప్. నాకు తెలిసి ఈ ఇట్లా 12,500 ప్రైస్ సెగ్మెంట్లో 6500 mAh బ్యాటరీ ప్లస్ బాక్స్లోనే 44W ఛార్జర్ ఇవ్వడం అనేది మంచి విషయము. ఎవరైతే ఆరాంగా 2 రోజుల పాటు మొబైల్ని ఛార్జింగ్ పెట్టకుండా వాడతారనుకునే వాళ్ళకైతే
చాలా బాగా అనిపిస్తుంది ఈ మొబైల్ అనేది. ఎస్పెషల్లీ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. మాటికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో మరి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ యూస్ చేసిన కారణంగా మనకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. ఎక్కువ బల్కి కూడా ఈ మొబైల్ అనేది అనిపించట్లేదు. సో మరి ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటారో, గేమింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారో, లేకపోతే స్టడీ పర్పస్ కూడా అంటే వీడియో కాల్స్ అవి మాట్లాడడానికి, అంటే జూమ్లో క్లాసులు అటెండ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈ మొబైల్ అనేది బాగా అనిపిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా అయితే మీకు ఎటువంటి దోకా ఉండదు. ఇక మరి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్టు UFS 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా తక్కువ ప్రైజింగ్లో మనకు కనిపించదు. ఇక మన 20,000 అట్లా పెడితే ఇటువంటి స్టోరేజ్ టైప్ అనేది కనిపిస్తుంది. సో అటువంటిది వీళ్ళు తక్కువ ప్రైజింగ్లోనే దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది మంచి విషయం. ప్లస్ LPDDR4X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవన్నిటి కారణంగా మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగా అనిపించింది. UIలో ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫాస్ట్గానే మొబైల్ని ఇది అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా బాగానే పనిచేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రైజ్లో దృష్టి పెట్టుకుంటే మాత్రం నాకు మొబైల్ అనేది బాగా అనిపించింది. ఎస్పెషల్లీ బ్యాటరీ బ్యాకప్ పరంగా ప్లస్ పర్ఫార్మెన్స్ పరంగా ఎవరికైతే మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది డిసప్పాయింట్మెంట్ అనిపించదు. కెమెరా పరంగా UI పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. సో మరి 6500 mAh బ్యాటరీ నచ్చుద్దా, లేదా ఇంతకుముందు వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ లాంచ్ చేశారు చూసారా, అదే పవర్ బ్యాంక్ అంటే IQ Z10 7300 mAh బ్యాటరీ ఇస్తుందని పవర్ బ్యాంక్ అనకపోతే ఇంకేమంటారు. సో మరి ఇది కూడా నాకు చిన్నపాటి పవర్ బ్యాంక్ లాగానే అనిపించింది. ఒకవేళ మీ ఫ్రెండ్ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే Type C to Type C కేబుల్ ఉంటే దీని నుంచి దానికి పెట్టి ఛార్జింగ్ కూడా చేసేసుకోవచ్చు. సో అంత పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు కాబట్టి నాకైతే బాగానే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. థ్యాంక్ యూ.